నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను రాజశేఖర్. డీటెయిల్స్ చూస్తే కొలంగూడలో ఆదివాసీలతో బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. స్థానికంగా సమస్యలపై ఆరా తీశారు. జోగురామన్న ఆదివాసీలు విస్మరించారన్నారు కంది శ్రీనివాసరెడ్డి. మంత్రిగా ఉన్నప్పుడే ఏం చేయలేదని ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. జోగురామన్న వైఫల్యాన్ని విద్యావంతులు ప్రజల దృష్టికి తీసుకెళ్లారని కంది శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. జోగురామన్న హామీల మేరకే తప్ప ఏనాడు పనిచేసింది లేదన్నారు. జోగురామన్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఆదిలాబాద్లో డబుల్ బెడ్రూమ్ల సంగతి ఏమైందని నిలదీశారని, మరోసారి జోగురామన్న మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కంది శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని శాపమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2 సార్లు కల్వకుట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ 9 ఏళ్లలో అమరవీరుల ఆంక్షలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారని మండిపడ్డారు. సికింద్రాబాద్లోని వారాసిగూడ చౌరస్తాలో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఏడాది తెలంగాణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తర్వాతి ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు చివరి రోజు పద్ధతులపై చర్చ జరుగుతోంది. మెట్రో పనులు, జెడ్ఎంసీ అభివృద్ధి, నాలాల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పాత బస్తీకి ఖచ్చితంగా మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. రాయితీలపై చేపపిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. నెల 6వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్పై గత 2 రోజులుగా చర్చ సాగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తలసాని యాదవ్ చెప్పారు. అయితే ఈ సంవత్సరం 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించామని గర్వంగా చెప్తున్నామన్నారు. అదే 2022-23 సంవత్సరానికి 4.67 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయితీపై చేప పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. దుబాక నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో పోలీసు నియామకంలో పెండింగ్లో ఉన్నటువంటి 2000 ఖాళీలు కూడా ప్రస్తుత 16,000 నోటిఫికేషన్లతోనే భర్తీ చేయాలన్నారు. దీంతో ప్రభుత్వానికి అదనపు భారం తగ్గుతుందని చెప్పారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ నామినేషన్ వేశారు. తమ నామినేషన్ పత్రాలను బీఆర్ఎస్ మంత్రులతో కలిసి కార్యదర్శి నరసింహాచార్యులకు సమర్పించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్పై అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ బుల్లెట్ బండిపై ఆయన అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు గత కొద్ది రోజులుగా మొరాయిస్తూ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. తనకు కొత్త వాహనం కేటాయించడం లేదని, అందులో భాగంగానే నిరసన తెలుపుతున్నట్టు రాజాసింగ్ పేర్కొన్నారు. గోషామాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశారు. రాజాసింగ్ 1000 సార్లు పొర్లు దండాలు పెట్టి 1000 కోట్లు పంచిన గోషామాల ప్రజలు చిక్కుగా ఓడిస్తారని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. రాజాసింగ్ 9 ఏళ్లలో గోషామాల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పారని, హిందుత్వం మతం పేరును అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడంటూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. మత్స్యకారులకు 10 లక్షల ప్రీమియంతో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సాయి కుమార్ డిమాండ్ చేశారు. తమ ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమను బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వడ్డెర సంఘం నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వడ్డెర సంఘం నేతలకు తోపులాట చోటు చేసుకుంది. ప్రభుత్వం వడ్డెర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ ఉపాధ్యాయులు అసెంబ్లీని ముట్టడికి ప్రయత్నించారు. జీవో నెంబర్ 315 వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగపూర్ వేదికగా జరిగిన భారత్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజానికి కంగారులు తడబడ్డారు. 3వ రోజు ఆట వచ్చేసరికి ఆసీస్ 91 పరుగులకే కొట్టుకూలిపోయింది. దీంతో టీమిండియాకు 132 పరుగుల భారీ తేడాతో పాటు ఇన్నింగ్స్ విజయం లభించింది. అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు, అలాగే మహమ్మద్ షమి 2, అక్షర్కి 1 వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ టెస్టు క్రికెట్లో 31 సార్లు 5 వికెట్లు పడగొట్టినట్లయింది. స్వదేశంలో 25 సార్లు 5 వికెట్లు దక్కాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఖమ్మం జిల్లాలోని సిపిఐ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరానికి కూతవేట దూరంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి పట్టించుకోవడం లేదన్నారు. సుడా పరిధిలోని పలు పంచాయతీలకు కూడా నిధులు కేటాయించడం లేదని తెలిపారు. దాతలు సొంత నిధులతోనే తమ పంచాయతీలు అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు చెల్లించడం లేదని వారు ఆరోపించారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్న ఇద్దరిని బజరంగ దళ కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చిన వారు ఇంటింటికి తిరుగుతూ మత ప్రచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న బజరంగ దళ కార్యకర్తలు స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు. హిందువుల ఇళ్లలో మత ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు వారు. అనంతరం వారిపై దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్లోని వీజియం ఇటుక బట్టీలో తనిఖీ నిర్వహించారు. ఎంఆర్ఓ, లేబర్ ఆఫీసర్లు ఇటుక బట్టీలో మగ్గుతున్న కార్మికులకు భరోసానిచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇటుక బట్టీలో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే కంపెనీలో కానీ ఏదైనా ఒక సంస్థలో కానీ రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంది. కానీ ఇక్కడ 14 నుంచి 16 గంటల వరకు వారు పనిచేస్తున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఇటుక బట్టీలో మగ్గుతున్న కార్మికులకు భరోసానిచ్చారు. అంతేకాకుండా ఇటుక బట్టీల యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. గద్వాల జిల్లా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయని ఎత్తిపోతల దగ్గర మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా నిర్వహించారు. ఆర్జీఎస్ కెనాల కింద ఉన్న 15,000 ఎకరాల పంటలకు గత 15 రోజులుగా సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సాగునీరు లేకుంటే ఆర్జీఎస్ రైతులు 100 కోట్ల రూపాయల మేర నష్టపోతారని 3-4 రోజుల్లోనే రైతులకు సాగునీరు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ అధిక నిధులు ఇచ్చి అభివృద్ధిని చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత చాడ కిషన్ రెడ్డి అన్నారు. నల్గొండ అభివృద్ధి చూసి జీర్ణించుకోలేని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏనాడు అభివృద్ధి గురించి ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. సినీ నిర్మాత సురేష్ బాబు హీరో దగ్గుపాటి రానాపై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ ఫిలింనగర్ భూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. అయితే భూమిని ఖాళీ చేయలేకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వ్యాపారి ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు ప్రమోద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. వ్యాపారి పిటిషన్లతో పోలీసులతో సంబంధం లేకుండానే నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. సురేష్ బాబు, దగ్గుపాటి రానాతో సహా మరికొందరిపై కూడా కేసు నమోదైంది. విచారణకు రావాలని నాంపల్లి కోర్టు వీరిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ బుచ్చిబాబుకు సిబిఐ స్పెషల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఫిబ్రవరి 8న అరెస్ట్ అయిన గోరంట్ల బుచ్చిబాబు 3 రోజుల సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబును సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనతో పాటు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఈడీ అధికారులు సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో లిక్కర్ పాలసీ కుట్రలో భాగంగా బుచ్చిబాబు భాగస్వామిగా ఉన్నారని, నిందితులతో కలిసి అనేక మీటింగులు ఆయన పాల్గొన్నారని సిబిఐ అధికారులు ఆరోపించారు. నెక్లెస్ రోడ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మకంగా ఈ ఫార్ములా రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ముగిసింది. ఇక భారత్లో తొలిసారి వేదికగా హైదరాబాద్ జరుగుతున్న రేసింగ్లో ప్రపంచ స్థాయి రేసర్లు అదరగొట్టేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు 3:30 గంటల పాటు సాగింది. 1 గంటన్నర పాటు సాగిన ఈ రేసు ఈ రేసు వరల్డ్ ఛాంపియన్షిప్ విజేతగా జీన్ ఎరిక్ వెర్కెన్ నిలిచారు. ఆ తర్వాత 2వ స్థానంలో నికీ క్యాసిడీ, 3వ స్థానంలో సెబాస్టియన్ హ్యూమీ ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే 2 సార్లు ఫార్ములా ఈ రేసు ఛాంపియన్షిప్ కావడం విశేషం. తాజా విజయంతో అతను 3వసారి ఛాంపియన్గా నిలిచారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ ప్రజల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే అన్నట్లు ఉన్నాయని ఏఐఎఫ్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 8.5 సంవత్సరాలు గడిచినా తెలంగాణలో ప్రధానంగా నెలకొన్న సమస్యలపై బడ్జెట్ సమావేశాలు జరగట్లేదని తెలిపారు. రాష్ట్రంలో కరెంటు కోతలపై చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి కూడా ఎవరికీ కేటాయించలేదని పరిస్థితి నెలకొందని అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చివేస్తానడం హేమైన చర్య అంటూ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సూడా చైర్మన్ జీవి రామకృష్ణ అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారంటూ హితవు పలికారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో కల్తీ కేటగాలు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. తాము ఏం చేసినా ఎవరు చూసినా ఏం చేస్తారులే అన్న ధీమాతో ఇష్టానుసారంగా రోజుకో చోట అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా సత్యసాయి రైస్ మిల్లోని మిల్లు యజమానులు కూన బాలస్వామి అలాగే యాదయ్యలు తమ రైస్ మిల్లోని వరి ధాన్యం బస్తాలు చిన్న సైజు కంకరాలను కలిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దీంతో సంబంధిత అధికారులు పట్టుబడ్డ 112 వరి ధాన్యం బస్తాలు అలాగే రైస్ మిల్ను సీజ్ చేశారు. సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ జాబ్ మేళాలో దాదాపుగా 130 ప్రైవేటు కంపెనీలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ జాబ్ మేళా దాదాపుగా 25,000 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం సాధించుకోవడానికి జాబ్ మేళా చక్కని వేదిక అని మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని ఆకాంక్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇల్లందులో హాత్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి జేకే5 మైన్ వద్ద జేఎన్టీయూసీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జేకే5 మైన్ వద్ద జెండా ఆవిష్కరించారు. అనంతరం జేకే5 ఓసీలో కార్మికులతో, కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడారు ఆయన. బొగ్గు గనులకు పుట్టినలైన ఇల్లందు ఒకప్పుడు 8,000 మంది కార్మికులతో కలకల్లాడేదని, ఆనాడు 600-700 మంది, ఈనాడు కార్మికులు మాత్రమే ఉన్నారంటూ ఆయన తెలిపారు. జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ వైద్యులతో ఇంజెక్షన్ వేసుకోగా ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన లెక్కవత్తు తిరుగుతున్న యువకుడికి తీవ్ర జ్వరం రావడంతో నిమ్మపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చేవూరి ప్రసాద్ను సంప్రదించారు. జ్వరం బాగా ఉందని తిరుపతికి ఇంజెక్షన్ వేశారు. దీంతో తిరుపతికి ఇంజెక్షన్ వికటించి స్పృహ కోల్పోగా ప్రసాద్ అంబులెన్స్లో సిరిసిల్లకు తరలించారు. మార్గమధ్యంలో తిరుపతి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తిరుపతి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరు అందించడం లేదని ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టు పూర్తయి రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెబుతున్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుని విజిటింగ్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే తిరుపతిలో హింసకు ఫుల్ స్టాప్ పడిందన్నారు ప్రధాని మోదీ. దలై జిల్లా అంబసలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడ్డ తరువాత త్రిపుర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మరోసారి త్రిపురలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు మోదీ. పిఎం కిసాన్ సమ్మాన్ పథకంతో రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయన్నారు మోదీ. ఇక రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జార్ఖండ్లో హాస్య జోడో యాత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీకి తీవ్రమైన అహంకారం ఉందని ఆరోపించారు. అలాగే అదానీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తాం. 2019లో కేవలం 1,00,000 కోట్ల ఆదాయం ఉన్న ఆయన ఆస్తులు ఇప్పుడు 2.5 నెలల్లో 13 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. 2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి సంపద ఇంతగా పెరుగుతుందని ఖర్గే ప్రశ్నించారు. కొత్త ఆదాయపు పన్ను విధానం వల్ల మధ్యతరగతికి మేలు చేకూరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చేతిలో డబ్బులు మిగిల్చే ఉద్దేశంతోనే తీసుకొచ్చినట్లు చెప్పారు. వ్యక్తులు ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడి పెట్టాలని చెప్పడం లేదని, పెట్టుబడి విషయంలో వ్యక్తులకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక ఈ మేరకు బడ్జెట్ అనంతరం ఆర్బీఐ బోర్డుతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. భారత నియంత్రణ సంస్థలో అనుభవజ్ఞులైన వ్యక్తులు, నిపుణులు ఉన్నారని, ఎప్పటిలానే వాటి పని అవి చేసుకుంటారని చెప్పారు.